మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన శుభములు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ శ్రోతలారా, దేవుని మహాకృప చేత మరొక ఉదయాన్ని మనం పొందుకొని మరొక దినంలోకి మనం అడిగిడి ఈ ప్రాతःకాలపు సమయంలో ప్రభు యొక్క మాటలను ధ్యానం చేయటం ద్వారా మనం స్పృశింపజేయబడి దేవునిలో మన జీవితాలను కట్టుకోవటానికి ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పది. కావున దినదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల చేత మీరు బలపరచబడుతూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. రండి, ఈనాటి దినం కొరకాయి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగో ఆజ్ఞాపించి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకని ఎడల ఒకడు కరుణా వాత్సల్యములను కనపరుచుకొనుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి విడికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చి మనందరితో మాట్లాడి స్పృశింపజేసి ఈ దినమంతటి కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియ శ్రోతలారా, ఎంత చక్కని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడు. ఓసారి ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. జకర్యా అనేటువంటి ప్రవక్త, ఈయన చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఈయన ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, నేటి మనల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు మనకు అందిస్తున్నాడు. ఏం చెప్తున్నాడయ్యా అంటే, దేవుడు సెలవిచ్చేది, దేవుడు ఆజ్ఞ ఇచ్చేది, దేవుడు ఇలా ఉండమని చెప్పేది మీరు ఎలా ఉండాలి అనంటే, ఒకని ఎడల ఒకడు కరుణా వాత్సల్యములను కనపరుచుకోండి అంటున్నాడు. అంటే మనం ఒకరిని బట్టి ఒకరి ఎడల ఒకరు మనమంతా కూడా కరుణ కలిగినటువంటి వారముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాత్సల్యత అనగా ప్రేమ, కరుణ అనగా కనికరం. అంటే దేవుని పిల్లలుగా దేవునిలో మనం నిలిచి ఉండాలి అంటే, దేవుడు మనలందరినీ కూడా ఈ దినమంతా తన మహాకృపలో నింపి నడిపించాలి అంటే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అనంటే, మీరు కరుణా వాత్సల్యములను కనపరుచుకోండి అంటున్నాడు. ఒకళ్ళలో ఒకడు ప్రేమను కోల్పోవద్దు, కరుణను కోల్పోవద్దు. మీరు కరుణ, అన్యోన్య భావం కలిగి జీవించడానికి ఇష్టపడండి. మీరు ఎందుకు అనంటే, పేతురు గారితో దేవుడు రాయిస్తాడు 20వ వచనంలో, 1 పేతురు 1వ అధ్యాయం, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలు, అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము చేత మీరు కొనబడ్డారు. కావున మీరు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. అంటే కనికరము కలిగినటువంటి వారుగా ఒక మనిషి ఎడల, ఒక వ్యక్తి ఎడల, చాటి వ్యక్తి ఎడల కరుణను కనపరచాలి అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, కింద భాగంలో ఏమంటాడంటే, దిక్కు లేని వారిని, వెధవరాలను, పరదేశులను, తండ్రి లేని వారిని ఎవరిని కూడా మీరు బాధ పెట్టవద్దు. నీ సహోదరుని ఎడల నీ హృదయములో కీడు చేయ తలంచవద్దు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మన తోటి వారి ఎడల, మన సహోదరుల ఎడల, మన పక్కనున్నటువంటి వారి ఎడల మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఏ విధంగా మనం వారి గురించి ఆలోచన చేస్తున్నాం అనేది ఓ విషయం మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాలని ప్రభు మనల్ని బలపరచాలని, మనతో మాట్లాడాలని చెప్తున్నాడు. నువ్వు ఎదుటివాని ఎడల కీడు చేయవద్దు, ఎదుటివానికి కరుణను కనపరచు. ఎవరి కరుణను కనపరుస్తావు? దేవుడు నీ ఎడల ఏ కరుణనైతే, ఏ వాత్సల్యతనైతే కనపరిచి ఉన్నాడో ఆ కరుణా వాత్సల్యతను సహోదరులముగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారముగా,
దేవుని రక్తం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ప్రజలముగా కరుణా వాత్సల్యతను కలిగి జీవించడానికి ఇష్టపడాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన మొట్టమొదటి ప్రసంగంలో కూడా ఆయన ఏం చెప్తాడు తెలుసా? కనికరము కలిగినటువంటి వారు ధన్యులో, వారు కనికరాన్నే పొందుతారు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని కనికరం నీ మీదకి రావాలంటే, దేవుని యొక్క కరుణ నీ కుటుంబం మీదకి రావాలంటే, నువ్వు నేను కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు ఏ కరుణనైతే చూపించాడో ఆ కరుణ వాత్సల్యత అనగా ప్రేమను కలిగి జీవించాలి. ఎప్పుడైతే కరుణను కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే సాటి వ్యక్తి ఎడల నీకు ఒక మంచి హృదయం, దాతృత్వ హృదయం కలిగి, ఆ క్షేమాభివృద్ధి హృదయం కలిగి జీవించగలుగుతావో, ఆ వ్యక్తి ఎడల కరుణను చూపించగలుగుతావో, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన కరుణతో ఆయన నింపటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సాటి వ్యక్తి ఎడల కరుణను కలిగి, కనికరాన్ని కలిగి, వాత్సల్యతను కలిగి జీవిద్దాం. ఈ దినమంతా తన వాత్సల్యముతోనూ తన కరుణతో దేవుడు మనలందరినీ నింపి నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దామా? మిక్కిలి పరిశుద్ధుడా, నీకు వందనాలు. జకరయ్య భక్తుడి ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మేము సాటి వ్యక్తుల ఎడల కరుణను కనపరిచేటువంటి వారముగా జీవించాలి. అప్పుడే మా మీదకు నీ కనికరం వస్తుంది, మేము ధన్యులం అవుతాం. కనుక ప్రభువా, అటు రీతిగా మీరు మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి ఈ దినమంతటి కొరకు ఆయుక్తపరచండి. ఈ దినాన్న పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. పనిపాట్లకు వెలిసినటువంటి వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా నిండారులుగా చేతులెత్తి దీవిస్తూ ఉండగా ప్రభువా, వారిని నింపి బలపరిచి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన కరుణ వాత్సల్యముతో నింపి ఈ దినమంతా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా వందనాలు.